నేను మీ అన్విత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారమే ట్రెండింగ్ అవుతోంది. ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న పేరు తొందరపాటు కారణంగా కేవలం ఒక్క ఆడియో మెసేజ్తో పడిపోయింది. దెబ్బకు వారి వాట్సాప్ అకౌంట్ క్లోజ్ అయ్యింది. వెబ్సైట్ కూడా మూతపడింది. అయితే ఈ విషయమై తాజాగా అలేఖ్య సిస్టర్స్లో ఒకరు స్పందించారు. సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకుంటూ అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు ఈ సిస్టర్స్. ముగ్గురు అక్కా చెల్లెళ్లు కలిసి నాన్ వెజ్ పికిల్స్ తయారీని ప్రారంభించి 2 తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. అయితే సంపాదించుకున్న మంచి పేరును ఒక్క రోజులో కోల్పోవటం ఆసక్తికరం. కేవలం ఒక చిన్న ఆడియో మెసేజ్ వారి వ్యాపారాన్ని కోలుకొని దెబ్బకొట్టింది. వేలాది మంది రిపోర్ట్ కొట్టడంతో వారి వాట్సాప్ బ్లాక్ అయ్యింది. పచ్చళ్ల ధరలను వివరిస్తూ అలేఖ్య పికిల్స్ సిస్టర్స్ వాట్సాప్లో ఒక మెసేజ్ చేశారు. ఈ మెసేజ్కు స్పందించిన ఓ యూజర్ మీ ధరలు మరీ ఎక్కువ ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. దీనికి బదులుగా అలేఖ్య సిస్టర్స్ నుంచి ఓ దారుణమైన ఆడియో మెసేజ్ రిప్లై వచ్చింది. పచ్చళ్లు కొనుగోలు చేయలేని నీకు పెళ్లి కూడా అవసరం లేదంటూ రాయడానికి కూడా వీలు లేని అసభ్యకర భాషను ఉపయోగించారు. దీంతో సదరు యూజర్ ఆ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. చాలామంది నెటిజన్లు అలేఖ్య సిస్టర్స్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. వారి వాట్సాప్ బిజినెస్కు రిపోర్ట్ కొట్టడంతో వాట్సాప్ అకౌంట్ కాస్తా క్లోజ్ అయ్యింది. చివరికి వ్యాపారమే క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అలేఖ్య సిస్టర్స్ పేరుతో ఉన్న వెబ్సైట్ కూడా మూతపడింది. దీంతో వ్యవహారం కాస్త చేయి దాటుతుండడంతో అలేఖ్య సిస్టర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరు ముందుకు వచ్చి వివాదంపై స్పందిస్తూ వీడియో ఒకటి విడుదల చేశారు. వైరల్ అవుతోన్న ఆడియోలోని గొంతు తన చెల్లి గొంతు అని తేల్చి చెప్పేశారు. అయితే వేరేవారికి పెట్టాల్సిన ఆడియో మెసేజ్ను పొరపాటున ఈ వ్యక్తికి పెట్టామని, అందుకుగాను సదరు వ్యక్తికి క్షమాపణలు కూడా చెబుతున్నట్లు వివరించారు. తమకు ప్రతిరోజూ వందలాది మెసేజ్లు వస్తుంటాయని, వాటిలో తమను బూతులు తిడుతూ వచ్చే మెసేజ్లు ఎక్కువగా ఉంటున్నాయని ఆమె తెలిపారు. ఇందుకు ప్రతిస్పందనగానే అలాంటి పదజాలాన్ని ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. ఒకరికి పెట్టాల్సిన మెసేజ్ పొరపాటున మరొకరికి షేర్ చేశామని తెలిపారు. దీంతో చాలామంది వాట్సాప్ రిపోర్ట్ కొట్టినట్లు తెలిపారు. దానివలన వాట్సాప్లో రిప్లై ఇవ్వలేకపోయామన్నారు. బ్యాడ్ మెసేజ్లు వెళ్లిన వ్యక్తిని వ్యక్తిగతంగా సంప్రదించి అతనికి క్షమాపణలు కూడా చెప్పినట్లు ఆమె తెలిపారు. సో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగిందనేది క్లారిటీతో వద్దామనేసి మేము ఇంతవరకు డీలే చేశాము. ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలామంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థమయ్యేపోయేసరికి ఇంకా ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. హలో అండి, నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్లో అందరూ జెన్యున్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మీ కిందగా స్క్రోల్ చేయడం, అది మీ చాట్కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు.
అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టే నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది. అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశా. ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, మా మీద ఇలాంటివి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్టలేని వాళ్ళని తిడతాను అని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా. నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు. ఇదండి జరిగిందైతే ఇది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.